ఆయన మా అన్నగారని తెలియక, కుంతీదేవి ప్రథమ పుత్రుడని తెలియక కేవల శత్రువుగా భావించి పనిగట్టుకుని అర్జునుడు అతని చేతుల్లో నేను ఓడిపోయానని తెలిసి పరామర్శ చేయడం కోసం వస్తే పెద్ద తగాదా పెట్టి నీ గాంధీవం ఎవరికైనా ఇచ్చేయిపోయావా, నీ బతుకెందుకు కాల్పన, కుంతీదేవి నలుగురు మగపిల్లం లేకందయ్యా, నువ్వెవరవో నువ్వే తెలుసుకో అని ఎంతో అవమానకరంగా మాట్లాడాడు. పనిగట్టుకుని తీసుకుని రెచ్చగొట్టి చంపించాను. ఆ అర్జునుడు 2 గంటల్లోగా కర్ణుడిని చంపి వచ్చాడు. నేనంత రెచ్చగొట్టకపోతే ఈ మహానుభావుడు బతికుండేవాడేమో, మా అమ్మ అప్పుడు ఆ రహస్యం చెప్పేదేమో, ఈ రాజ్యమంతా అతని చేతుల్లో పెట్టి 36 ఏళ్ళు అతను సేవ చేసుకుంటూ ఉండేవాడిని కదా. ఎంత ద్రోహం చేసుకున్నాను నా అన్నగారికి నేను. నా తమ్ముళ్ళు నేను అన్నగారు కావడం వల్ల, కేవలం ముందు పుట్టడం వల్ల ఎంతగానో నన్ను గౌరవించారే, అంతకంటే ముందు పుట్టినవాడు ఉండగా నేనెలా అనుభవిస్తాను ఈ గౌరవాల్ని? నేను అనుభవించిందంతా తప్పే కదా, పాపమే కదా. దానికి నాకు శిక్ష పడద్దా? బహుశా ఆ మహానుభావుడికి ఏమైనా శిక్ష పడిందా? నాకు విధించి అతనికి తొలగించండి, నా కర్ణుణ్ణి, నా అన్నగారిని నాకు చూపించండి. మా అమ్మ చేసిన అన్యాయం నేను అతనికి చెయ్యకూడదు అని ఎంత ఏడిచాడోనండి.